కాశ్మీర్. ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్లు కొత్త ఏం కాదు. కాకపోతే టెర్రరిజం అనేది ఎంత భయంకరమో ఈ వీడియోలో చూద్దాం. ఏప్రిల్ 16కి వీళ్ళకి మ్యారేజ్ అయింది. ఏప్రిల్ 22కి హనీమూన్లో భాగంగా వినయ్ నర్వాల్ అలాగే హిమాన్షి అనే కపుల్ కలిసి పహల్గామ్కి వెళ్ళారు. నావీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ను టెర్రరిస్టులు కాల్చి చంపేశారు. అక్కడిదక్కడే షాక్ తిన తన వైఫ్ హిమాన్షి తన హస్బెండ్ పక్కనే కూర్చొని ఉంది. ఏప్రిల్ 23 రోజు తను వాళ్ళ హస్బెండ్ని చూస్తూ ఎలా బాధపడుతుందో మీరే చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో అటాక్ జరిగిన ప్లేస్ ఇదే, బసరన్ వ్యాలీ. దీన్ని ఇండియాలో అందరూ మినీ స్విట్జర్లాండ్ అని అంటారు. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది పహల్గామ్కి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళే టూరిస్టులందరికీ ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్. అక్కడికి వెహికల్స్ ఏమి వెళ్ళవు. అక్కడికి మనం వెళ్ళాలంటే గుర్రాలలో అయినా కాలినడకనైనా వెళ్ళాలి. ఈ టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి వచ్చిన టెర్రరిస్టులందరూ కాలినడకన నడుచుకుంటూనే వచ్చారు. ఏప్రిల్ 22 ఈ అటాక్ జరిగిన రోజు అరౌండ్ టైం 2 o'clock ఏమో అవుతుంది. ఆ టైంకి అక్కడికి వెళ్ళిన టూరిస్టులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టైంకి సడన్గా 7 టెర్రరిస్టులు వచ్చి ఒకటేసారి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఉన్న పీపుల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వచ్చిన టెర్రరిస్ట్ వాళ్ళ నేమ్స్ అడిగి ముస్లిం అయితే విడిచిపెట్టారు, హిందూ అయితే చంపేశారు. अपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खाली से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. ఇంకా అక్కడికి వచ్చిన టెర్రరిస్ట్ మరీ దారుణంగా పాయింట్లు కింది కానీ వాళ్ళ రిలీజియన్ తెలుసుకొని కూడా చంపేశారు. ఇంకా కొంతమందిని ఐడి కార్డులు చెక్ చేసి చంపేశారు. అక్కడ ఉన్న బాయ్స్ని మాత్రమే టార్గెట్ చేశారు. పక్కనున్న చిన్నపిల్లల్ని గర్ల్స్ని అక్కడ నుంచి పంపించారు. ఇప్పటికే చనిపోయిన వాళ్ళ కౌంట్ 28గా తెలుస్తుంది. దాంట్లో 2 ఫారినర్స్ ఉన్నారు, అలాగే 2 నేటివ్ ప్లేస్కి చెందిన వాళ్ళు ఉన్నారు. మరికొన్ని క్షణాలలో ఈ కౌంట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అక్కడికి వచ్చిన టెర్రరిస్టులందరూ మన ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని ఉండడంతో మన రియల్ ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నా అక్కడ ఉన్న పీపుల్ అందరు చూసి మన ఇండియన్ ఆర్మీని కూడా చూసి భయపడుతున్నారు. ఒక్కసారి ఈ వీడియో మీరే చూడండి. अरे नहीं 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 हम लोग फौज है, हम लोग बैठो बैठो, हम लोग फौज है, बैठो बैठो चलो। अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, आपकी सेफ्टी के लिए आए हो, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग? రీసెంట్ గా జరిగిన టెర్రర్ అటాక్ లో ఇదే అతిపెద్ద అటాక్. ఎగ్జాక్ట్లీ 1 week బిఫోర్ పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ ఆఫీసర్ ఏమన్నారో ఒక్కసారి వినండి. We will not leave our Kashmiri brethren in their heroic struggle what they are waging against the Indian occupation. మనకు ఇంత పెద్ద మెసేజ్ వచ్చిన తర్వాత కూడా మన ఇంటెలిజెన్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పిందా? అసలు ఈ అటాక్ వెనుక ఉన్న రీజన్స్ ఏంటి చూద్దాం. నమస్తే, నేను మీ సాయి అక్షిత్. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే ఇటు పక్కనున్న లైక్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. చనిపోయిన దాంట్లో 2 ఏపీ వాళ్ళు ఉన్నారు, అలాగే మన తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ చేస్తున్న మనీష్ రంజన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ మనీష్ రంజన్ ఐడి కార్డ్ చూసి తను హిందూ అని తెలిసిన తర్వాత తనను చంపేశారు. కర్ణాటకకు చెందిన పల్లవి మంజునాథ్ అనే కపుల్ ఈ వీడియో రికార్డ్ చేసిన 1-2 గంటల్లోనే మంజునాథ్ని చంపేశారు. తన వైఫ్ పల్లవి నన్ను కూడా నా కొడుకుని కూడా చంపేయండి అని టెర్రరిస్ట్తో అన్న వెంటనే టెర్రరిస్ట్ మోడీకో బోలో అని అన్నాడని పల్లవి ఒక మీడియాతో చెప్పింది. उसने बोला मोदी को बोलो. उसने क्या बोला? उसने बोला नहीं मोदी को बोलो कहकर चला गया वहां से. मोदी को बोलो. He took the prime minister's name. Yes. మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ని డీకోడ్ చేసి చూద్దాం అసలు ఈ అటాక్ ఎందుకు జరిగిందో. మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ అవుతుంది. అక్కడికి చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. అలాగే కాశ్మీర్కి ఒక మంచి ఇన్కమ్ వస్తుంది. కాశ్మీర్ అనేది సక్సెస్ఫుల్గా డెవలప్ అవుతుంది. కాబట్టి కాశ్మీర్ అనేది డెవలప్ కావద్దు అనే ఒక థీమ్ మీద టెర్రరిస్టులు అనే వాళ్ళు అటాక్ చేశారని అర్థమవుతుంది. ఒకసారి మనం కాశ్మీర్కి వచ్చే కౌంట్ చూస్తే 2023లో 2,11,00,000 మంది కాశ్మీర్ విజిట్ చేశారు. 2024లో 2,35,00,000 మంది విజిట్ చేశారు. మనం దీన్ని బట్టి చూస్తే 2024లో
2023 కంటే చాలా మంది వెళ్ళినట్టు తెలుస్తుంది. అలాగే ఇది గ్రాడ్యువల్ గా ఒకవేళ ఇట్లనే ఇంక్రీజ్ అయితే కాశ్మీర్ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఈ నంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ ని అలాగే అక్కడ టూరిస్ట్ స్పాట్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళకు రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పి ఈ టెర్రరిస్ట్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ అమర్నాథ్ యాత్ర జరగబోతుంది. జూలై 3 నుంచి ఆగస్ట్ 9 వరకు 38 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. లాస్ట్ ఇయర్ ఈ యాత్రకు 5 లక్షల మంది వెళ్లారు. ఆల్రెడీ ఈ ఇయర్ దీనికి రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఒకవేళ ఈ యాత్ర సక్సెస్ఫుల్ అయితే కాశ్మీర్ చాలా బాగా డెవలప్ అవుతుంది. అది టెర్రరిస్టులు దృష్టిలో పెట్టుకొని ఈ యాత్ర ప్రాపర్గా నడవద్దని చెప్పి ఈ అటాక్ జరిగినట్టు తెలుస్తుంది. టీఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ డైరెక్ట్ చెప్పింది ఈ అటాక్ మేమే చేసిందని. ఆర్టికల్ 370 రద్దుని వ్యతిరేకిస్తూ వీళ్ళు టీఆర్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించారు. 2019 ఆగస్టులో 370 ఆర్టికల్ని మన ఇండియన్ గవర్నమెంట్ రద్దు చేస్తే 2019 అక్టోబర్లో ఈ టీఆర్ఎఫ్ అనే సంస్థ పుట్టింది. ఈ టీఆర్ఎఫ్ ఆర్గనైజేషన్ ఏం డిమాండ్ చేస్తుందంటే కాశ్మీర్ని ఇండిపెండెంట్ అయినా ఉంచండి, లేకపోతే కాశ్మీర్ని తీసుకొచ్చి పాకిస్తాన్లో అయినా కలపండి అని చెప్పి డిమాండ్ చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది బార్డర్లో ఉంటుంది. అక్కడ ఏ టైంకి ఎలాంటి అటాక్ జరుగుతుందో ఎవరమూ చెప్పలేము. కానీ మన ఇంటెలిజెన్స్ని మన సెక్యూరిటీని మాత్రం మనం క్వశ్చన్ చేసుకోవాలి పక్కా, వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఈ అటాక్ జరిగిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ గారు ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ద ఇంక్రెడిబుల్ పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ అవర్ ఫుల్ సపోర్ట్ అండ్ డీపెస్ట్ సింపతీస్, అవర్ హార్ట్స్ ఆర్ విత్ యూ ఆల్ అని ట్వీట్ చేశారు. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా వ్లాదిమిర్ పుతిన్ గారు కూడా కండోలెన్సెస్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓవర్ ద టెర్రరిస్ట్ అటాక్ ఇన్ పల్హం అని ట్వీట్ చేశారు. ఇండియా కూడా ఈ యొక్క అటాక్ మీద ఫస్ట్ రెస్పాన్స్ స్టార్ట్ చేసింది. ఇండస్ వాటర్ పాకిస్తాన్ స్టేట్స్కి వెళ్లకుండా స్టాప్ చేసింది. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect. The integrated checkpost Atari will be closed with immediate effect. అలాగే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అటారీ అనే బార్డర్ని కూడా ఇమీడియట్గా క్లోజ్ చేశారు. పాకిస్తాన్ హై కమిషన్ అది మన న్యూఢిల్లీలో లొకేట్ అయింది, దాన్ని కూడా వెకేట్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.